స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన కసరత్తు ప్రారంభించింది. విజయవాడలో ప్రత్యేక కమిటీ సమావేశం జరుగుతోంది. ఎన్నికల విధి విధానాలపై కమిటీ చర్చిస్తోంది. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశాన్ని సభ్యులకు వివరిస్తున్నారు. ఇక పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందేశాన్ని వివరించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన కసరత్తు ప్రారంభించింది. విజయవాడలో ప్రత్యేక కమిటీ సమావేశం జరుగుతోంది. ఎన్నికల విధి విధానాలపై కమిటీ చర్చిస్తోంది. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశాన్ని సభ్యులకు వివరిస్తున్నారు. ఇక పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందేశాన్ని వివరించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, జనసేన ఆత్మీయ సమావేశం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సో సమావేశంలో ఇలాంటి అంశాలపై చర్చ జరుగుతోంది. సింధు, ప్రస్తుతం మనం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ వద్ద ఉన్నాము. అయితే మరి కాసేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు పైన కనుక ఒక ఇంటర్నల్ సమావేశం అయితే ప్రారంభమైంది. అదేంటంటే 14 మందితో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సమావేశం అయితే పైన జరుగుతూ ఉంది. దీనిలో పవన్ కళ్యాణ్ ఏదైతే సూచనలు చేశారో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దానిపైన ఆ కమిటీ సభ్యులకు నాదెండ్ల మనోహర్ కూలంకషంగా వివరించడం జరిగింది. మరి కాసేపట్లో ఆత్మీయ సమావేశం అనేది ప్రారంభం అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం అదే హాల్లో ఉన్నాము. జిల్లాల వారీగా కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేశారు. దాదాపు కూడా 1500 మంది ఈ హాల్లో కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతున్నారు. మనతో మాట్లాడడానికి కావలి నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జ్ సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సుధాకర్ గారు, మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉందా? ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? నమస్కారం అండి. ముందుగా మీ ప్రైమ్9 ప్రేక్షకులకి, ప్రైమ్9 యాజమాన్యానికి నమస్కారాలు తెలుపుకుంటాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్కు సంబంధించి ఈరోజు మీటింగ్ జరుగుతుంది. ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు 2019లో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు అయితేనేమి, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులుగా లోకల్ బాడీలో మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా నిలబడిన వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసుకొని ఆ రోజు వైసీపీ అరాచక పాలనలో ధైర్యంగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితేనేమి పార్టిసిపేట్ చేసే విధంగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ధైర్యంగా నిలబడగల జనసేన జన సైనికులు, జనసేన నాయకులకి, దమ్మున్న జనసేన నాయకులు ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళని దిశానిర్దేశం చేసే విధంగా జరగబోతున్న ఈ కార్యక్రమాల్లో అందరూ ఎమ్మెల్యేలు అయితేనేమి 14 మందికి మీకు తెలుసు, 14 మందితో ఎమ్మెల్యేలు, కొంతమంది ముఖ్య నాయకులతో కమిటీ, స్టేట్ కమిటీ వేయడం జరిగింది. ఆ 14 మంది స్టేట్ కమిటీ మీటింగ్ వాళ్ళు కూడా నిర్వహించి టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఒక్కొక్క సెగ్మెంట్లో 9 నుంచి 14 మందితో కమిటీలు వేసి లోకల్ బాడీ ఎలక్షన్కి జనసేన జెండా ప్రతి చోట నిలబడే విధంగా, అత్యధిక స్థానాల్లో జనసేన పార్టీ నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈ కార్యక్రమం. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఏ మేరకు బలంగా ఉందంటే ఏం చెప్తారు? మీరు నిజంగా చూస్తే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఈ ముఖ్య పాత్ర పోషించి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం నిలబడడానికి కారణమైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే ఒక నిదర్శనం. అది కాకుండా ముఖ్యంగా మీరు చూస్తే ఆ శాఖ ఏదో తెలియని శాఖ, ఎవరు ఆశించని శాఖ, ప్రతి ఒక్కరూ వద్దనుకునే మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ శాఖని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఈరోజు ప్రపంచమే చూసే విధంగా ఆల్ ఇండియా లెవెల్లో
మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, ఆదర్శాలు ప్రతి చోటకి తన నిస్వార్థంగా చేసేటువంటి రాజకీయాలు ప్రతి ఇంటికి చేరడం జరిగిందండి. ఆ సందర్భంగా జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో చాలా బలోపేతంగా ఉంది. ముఖ్యంగా చెప్తున్నాను, జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాలు లేవు, జనసేన పార్టీ లేకుండా గ్రౌండ్ లెవెల్లో లేదండి. అత్యధిక స్థానాల్లో గెలుపుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని చెప్పి జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉందో ఆ ఏరియాలో స్థానిక సంస్థల సీట్లు అయితే జనసేన పార్టీ కైవసం చేసే దిశగా అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సింధు. రైట్, థ్యాంక్ యూ.